జై శ్రీరామ్. అందరు నగర సంకీర్త భాగంగా ఇవాళ ఇక్కడ ఎల్లమ్మ మాత మందిరం రావడం జరిగింది. వచ్చే వారం ఇక్కడ ఉన్న పక్క శివాలయం లోపల ఒకసారి అందరం కూడా వెళ్ళి చూసుకొని వెళ్దాం. మళ్ళీ రేపు వచ్చే వారం ఎక్కడెక్కడ అందరూ కూడా కన్ఫ్యూజన్ అవుతారు. అందుకే ఇప్పుడు వెళ్ళేసేసి ఒకసారి చూసుకొని వెళ్దాం. మనకి ఇంకా 2 వారాలు మిగులుతాయి. మీ ఇక్కడ సిద్ధాపూర్ కాలనీ లోపల, కృష్ణానగర్ కాలనీ లోపల ముగుస్తుంది. రేపు ఈ వచ్చే మంగళవారం నచ్చింది. మళ్ళీ వచ్చే 14 తారీఖు నుండి నగర సంకీర్తన స్టార్ట్ అవుతుంది. 20 రోజుల నగర సంకీర్తన ఉంటుంది. అప్పుడు మొత్తం సదాశివపేట పాత పెల్మన్ హనుమాన్ మందిర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా వెహికల్స్ మీద రాకుండా నామస్మరణ చేసుకుంటూనే వస్తుంటాం. ఇంతకుముందు కూడా జరిగింది కాబట్టి. అదేవిధంగా 20 రోజుల నగర సంకీర్తన ఉంటుంది. దాదాపు 70 నుంచి 80 మందిరాల లోపల హనుమాన్ చాలీస పారాయణం చేస్తుంటాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామానికి మనం అందరం కూడా రక్షణగా ఉండడానికి కోసం చేసే కార్యక్రమాలు. గ్రామం లోపల ఉన్న ప్రతి ఒక్క జీవి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం లోపల అందరూ కూడా రేపు వచ్చే 2 వారాలు మీ ఇక్కడనే ఉంటాం కాబట్టి దాదాపు అందరూ కూడా కాలనీ వాసులు ఎక్కువ సంఖ్యలో రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా నగర సంకీర్తనలో కూడా భాగంగా పాల్గొనండి అందరూ కూడా. ఎందుకంటే సదాశివపేట పట్టణంలో జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తాం మేము అందరం కూడా నడుచుకుంటాం. మీ కూడా అందరూ కూడా అక్కడ వస్తేనే అందరూ కూడా ఉంటుంది. మొదటి రోజు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి మందిర భక్తులు అందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా మన అందరం కూడా ఈ యొక్క కొన్ని పరిణామాలని చూస్తున్నాం రోజు రోజు. కానీ ఇప్పుడు మొన్ననే చూసినాం మనం, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సదాశివపేట లోపల. ఇక్కడ వెల్టూర్ రోడ్కి అందరం కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. మీరు కూడా అందరూ కూడా రావాలి కార్యక్రమానికి. వీలున్న వాళ్ళందరూ కూడా 11 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రండి అందరూ కూడా. రెండోది, ఇక్కడ ఈ యొక్క సంజీవన పర్వత ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క వార్షికోత్సవము 27, 28 తారీఖు ఉంటుంది. శుక్రవారం, శనివారం. అందరం కూడా భక్తులందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే చాలా మంది అందరం కూడా పనులకు వెళ్తాం. పనులకు వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న సూచన ఏంటంటే, మనం డ్యూటీస్కి పోతాం. ఉదయం 8 గంటలకు వెళ్తున్నాం అనుకోండి, 1 గంట ముందు మందిర ప్రాంగణానికి వచ్చి అక్కడ ఉండి వెళ్ళండి. డ్యూటీ అయిపోయినా కూడా రండి. ఏదంటే మనం పూజ చేసినంత మాత్రం భగవంతునికి మనం సేవ చేసి మనం భక్తులం కాము. సేవ చేసుకు ముఖ్యము. మనం 1 గంట ముందు తర్వాత కూడా సమయం కేటాయించాలి. మందిరానికి వచ్చి పూజ